ఎన్నికలకు సరిగ్గా 90 రోజులు మాత్రమే ఉండడంతో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా రెడీ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన బాధ్యతలను నేతలు పక్కాగా నిర్వహించాలన్నారు. అలాగే పార్టీ కేంద్ర కార్యాలయంలోని బ్యాక్ ఆఫీస్ సిబ్బందితో టచ్ లో ఉండాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేలా చేయాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా జోష్ చూపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను ఎన్నికలకు సిద్ధమయ్యేలా చేస్తున్నారు. శుక్రవారం పార్టీ కీలక నేతలతో భేటీ అయిన చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. డబ్బులు మాత్రమే ఎన్నికల్లో గెలిపిస్తాయనే భావన సరికాదని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి డబ్బులున్నప్పటికీ ఎందుకు ఓడిపోయిందో పరిశీలించాలని సూచించారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు కంటే పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కువ డబ్బులిచ్చారని, కానీ ఆయన గెలవలేదని చంద్రబాబు ప్రస్తావించారు. ఇలా అనేక ఉదాహరణలు చెప్పారు. ఎన్నికల్లో డబ్బు ఒక ఫ్యాక్టర్ మాత్రమేనని, అదొక్కటే గెలిపించదని స్పష్టం చేశారు. పార్టీలో పలు కార్యక్రమాలను, వివిధ అంశాలను ఈ 3 నెలల పాటు పూర్తిగా పర్యవేక్షించేందుకు పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల చేర్పు, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, అనేక కులాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం, సోషల్ మీడియా, సమాచారం విభాగం వంటి బాధ్యతలను పలువురు నేతలకు అప్పగించారు. వీరంతా ప్రతిరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న బ్యాక్ ఆఫీస్ తో టచ్ లో ఉండి అప్పగించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను టీడీపీకి అనుకూలంగా వేయించుకోవటం, గత 3 ఎన్నికల నుంచి ఆయా పోలింగ్ బూత్లలో టీడీపీకి మెజార్టీ రాని వారిని గుర్తించి వాటిలో మెజార్టీ సాధించేందుకు చేయాల్సిన కృషిని కూడా ఓ బృందానికి అప్పగించారు. అమరావతి రాజధానిని సర్వనాశనం చేసిన తీరును ప్రజలకు వివరించడంతో పాటు పోలవరం పడకేయించిన వైనాన్ని కూడా రైతుల్లోకి తీసుకువెళ్లేందుకు మరో బృందాన్ని నియమించారు. వీరందరినీ సమన్వయం చేసుకునేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో మరో బృందాన్ని నియమించి వారు నిరంతరం అందరితో టచ్ లో ఉంటూ తనకు లోకేష్ కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పర్యటనలు కూడా షెడ్యూల్ చేసేందుకు మరో బృందాన్ని నియమించారు. ఆయా పర్యటనలను సమయం ప్రకారం నిర్వహించాలని కూడా చంద్రబాబు సూచించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక లీగల్ టీం ను నియమించి ఆ టీం కు హెడ్ గా ఒక హైకోర్టు న్యాయవాదిని అప్పగించే విధంగా లీగల్ సెల్ కు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర హైకోర్టులో ఈ కేసులన్నింటినీ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలని కూడా రాష్ట్ర లీగల్ సెల్ ను చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందు తలెత్తే వివాదాలు, అధికార పార్టీ పెడుతున్న అక్రమ కేసులు, నామినేషన్ల ప్రక్రియను లీగల్ సెల్ పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.